గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొహమ్మద్ నజీర్ అహ్మద్ గెలవడం ఈసారైనా జరిగిద్దంటారు. ఎందుకంటే నూరి ఫాతిమా ఎంట్రీ అనేది కొంచెం కనిపిస్తూనే ఉంది. ఒక మహిళ పోటీ చేయడం అనేది. మరి ఈ ఈ పరిస్థితిని మనం ఎలా చూడొచ్చు అంటారు? నజీర్ అహ్మద్ గారు 100% గెలుస్తారు. భారీ మెజార్టీతో గెలుస్తారు. నూరి ఫాతిమా గారిని ఎందుకు నిలబెట్టారంటే వాళ్ళ నాన్నగారు ఏమీ అభివృద్ధి చేయలేదు కాబట్టి కూతురు అయితే ఏదన్నా ఓట్లు పడతాయి అని చెప్పి తీసుకొచ్చారు అంతే. అసలు ఏం చేయలేదా ముస్తఫా గారు? ఏమీ చేయలేదు. అంటే పథకాలు అన్నీ వెళ్ళినాయి కదా ప్రజల్లో. పథకాలు అందరికీ వెళ్తున్నాయి, ప్రతి గ్రామంలో వెళ్తున్నాయి. బటన్ నొక్కే ముఖ్యమంత్రి ఉన్నంతకాలం పోతూనే ఉంటాయి, ఎక్కడైనా పోతుంది. అవి పోతూనే ఉన్నాయి. ఇతను చేసిన అభివృద్ధి ఏమీ లేదు కదా. ఎమ్మెల్యే గారు చేసిన అభివృద్ధి లేదు. గుంటూరు ఈస్ట్లో అతను చేసిన అభివృద్ధి అయితే ఏమీ లేదు. ఎక్కడి రోడ్లు అక్కడే ఉన్నాయి, పోతుల రోడ్లు ఏమీ లేదు. డ్రైనేజ్ సమస్య, వాటర్ ప్రాబ్లం, డయేరియా. మరి అవి తెలియదమ్మా. ఇప్పుడు చూసుకుంటే ఫాతిమా గారి దృష్టికి ఇవన్నీ వెళ్ళట్లేదా? మరి అయితే వెళ్ళట్లా, వెళ్తున్నాయి. మొన్న డయేరియా బాధితులు రజనీ గారిని నిలదీస్తే ఏ సమస్య చెప్పింది, అదే సమస్య చెప్పింది. మీరు మాట్లాడవాకండి, మేము చూస్తాము అని చెప్పేసి ఒక డయేరియా బాధితుడు మామూలుగా మరణిస్తే అతనికి హార్ట్ అటాక్ అని చెప్పి సర్టిఫికేట్ చేసేసి చెప్పారు. అలా చేశారు. మరి ఇప్పుడు చూసుకుంటే నజీర్ అహ్మద్ ఎందుకు కావాలి ఇక్కడ అనేది ఒక్క మాటలో చెప్పండి. నజీర్ అహ్మద్ గారు స్థానికులు, ప్రజల యొక్క సమస్య తెలిసిన వారు, అందరిలో కలిసి తిరగగలడు, ప్రతి ఒక్కరిని కలుపుకొని పోగలడు. అది మరి ఎంత మెజారిటీ రావచ్చు? 14,800 పక్కా షూర్. ఇప్పుడు చూసుకుంటే ఇప్పుడు ఈ 5 ఏళ్ల పరిపాలనలో వైఎస్ఆర్సీపీది అసలు మైనస్ ఏముందని అంటారు? 10 ఏళ్ళు అతను జగన్ బొమ్మ పెట్టుకొని గెలిచాడు కానీ అతని అభివృద్ధి చేసి అయితే గెలవలేదు. అది మైనస్ ఏముందని అడుగుతున్నారు. అభివృద్ధి అయితే ఏం చేయలేదు. మీకు అభివృద్ధి చేసే పరిపాలన కావాలి. అవును, అభివృద్ధి చేసే వ్యక్తి కావాలి. అవును. ఎంత మెజారిటీతో గెలవచ్చు అంటారు? నజీర్ అహ్మద్ గారు 14,800 మెజార్టీతో గెలుస్తారు. కంపల్సరీ. మీకు అంత కాన్ఫిడెంట్ ఏంటి? గెలుస్తారు. అతను ప్రజలు ఓడిపోయినా కానీ ప్రజల్లో ఉండి 4.5 ఏళ్ళు ప్రతి సమస్య మీద పోరాడాడు. అందరి దగ్గరికి వెళ్ళాడు. అది నీటి సమస్య కానీ, రోడ్డు నా పన్ను రోడ్డు కానీ, నందివెలుగు రోడ్డు కానీ, వంతెన కానీ, ఏ సమస్య అయినా కానీ ముందుండి ప్రజలకి వెళ్ళి పోరాడాడు. కాబట్టి ఆయనే మీకు ఎమ్మెల్యే కంపల్సరీ గెలుస్తాడు.